భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే శక్తినగర్లో ప్రశాంత్ కుమార్, మల్లేష్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు ఆత్మహత్య యత్నం చేశారు. అశ్వాపురం మండలంలో హెచ్వి వాటర్ ప్లాంట్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని సెంట్రల్ గవర్నమెంట్ హెచ్వి వాటర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు గత ఏడాది డిసెంబర్లో 7 లక్షలు తీసుకుని మోసం చేశారని చెప్పారు. దీంతో ఉద్వేగానికి గురై మోసం చేసిన వారి ఇంటి ముందు పెట్రోల్ పట్టుకుని కూర్చున్నారు మల్లేష్, ప్రశాంత్. ఇక బాధితుల ఇళ్లందు పట్టవాసులు గుర్తించారు. ఇక అశ్వాపురం పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అశ్వాపురం పోలీసులు వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. భరత్ కుమార్ నిక్నేమ్ భరత్ రాజరెడ్డి, అతనికి 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళు డిసెంబర్ పోయిన సంవత్సరం 2024లో జనవరి 1కి మా అబ్బాయికి పని పెట్టిస్తానని మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 10 లక్షలు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు. దాని తర్వాత అన్న ఇది కాదులే కానీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్న అని చెప్పి రెస్పెక్టెడ్గా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతుంటే అన్న ఇది పరిస్థితి అని ఎన్నిసార్లు చెప్పినాలే కానీ పలానా డేట్, ఆ డేట్, ఈ డేట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. వస్తున్న తర్వాత నేను సరే చెప్తున్నారు కదా ఇన్ని రోజులు ఆయన ఇంకోరు కొన్ని రోజులు ఆగుతూ ఏంటి అని చెప్పి ఆగుతున్నాను. మొన్న రీసెంట్గా కూడా ఏమైందనంటే ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాతకి మా ఫాదర్కి ఇట్లా అయింది పరిస్థితి ఇది సో అని చెప్తే సర్లే ఎవరి కష్టం ఎలాంటిదో ఇన్ని డబ్బుల కాదు ఇంకేమవుతుందని మళ్ళీ మొన్న కూడా 20,000 ఇచ్చాను. అప్పటి నుంచి ఇక మాట మార్చేసాను. ఎట్లా అంటే నేను ఇవ్వకపోతే ఏం చేస్తావు, నేను చేతులు ఎత్తిచ్చిన ఏం చేసుకుంటావు చేసుకోకపోయినట్టు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అక్కడ చూసాము, ఆయన కార్లో చూసాము. చూసిన తర్వాత కార్ యూటర్న్ తీసుకుని వెళ్ళేలోపు వెళ్ళిపోయాడు. సరే ఇంటికి వెళ్ళాడు అనుకొని ఇంటి దగ్గరికి వెళ్ళాను. నేను ఇంటి దగ్గరికి వెళ్తే లేరు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళ అమ్మ